హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను గ్రేసీ. ఎస్ ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. మరి ఇవాళ దసరా స్పెషల్ చిట్చాట్లో భాగంగా మనతో ఎవరు ఉన్నారో తెలుసా? మిత్రమండలి టీం. అంటే మిత్రమండలి అని చెప్పడం కంటే కూడా ఒక 4-5 ఫ్రెండ్స్, ఆ గ్యాంగ్ మన గల్లీలో ఉండేవాళ్ళు, లేకపోతే మన కాలేజ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే అల్లరి, కోతి పనులు, దానివల్ల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అనే థీమ్తో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు హిట్ అయిన దాఖలాలే మనం చూసాం. మరి చూద్దాం మిత్రమండలి థీమ్ ఏంటి, అసలు వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంది, ఎందుకు ఇంత టైం తీసుకున్నారు రిలీజ్ చేయడానికి, అది కూడా తెలుసుకుందాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను అదే అడుగుతాను. ముందుగా అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఎందుకని ఇంత లేట్ అయింది రిలీజ్ చేయడానికి? ఎప్పుడో వస్తుంది అనుకున్నాం యాక్చువల్లీ. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి మాకు, డైరెక్టర్ కి యాక్టర్ కొంచెం ఓకే, ఫైనల్ గా October 16 రిలీజ్ అయిపోతుంది దీపావళి సందర్భంగా. ఓకే, మరి ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్ వర్క్స్ అన్ని? చాలా గ్రేస్ఫుల్ గా నడుస్తున్నాయి. మీరు గ్రేస్ చేసినందుకు ఈ ఇంటర్వ్యూకి ఇంకా మా మీద ప్రేక్షకులు కూడా గ్రేస్ చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ ఫస్ట్ హీరో గారి గురించి చెప్పాలి అంటే రాలేదు, మీరు కూడా మెయిన్ లీడే కదండి? ఓకే, ఇద్దరు మెయిన్ లీడా లేకపోతే ఒకరే మెయిన్ లీడ్? ఏంటి హీరోయిన్ కి తెలీదు మెయిన్ లీడ్ ఎవరని? అంటే ఇది పెద్ద జంబర్ గింబర్ లాలా అండి బేసికల్లీ. సో దానికి కూడా కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. జంబర్ గింబర్ లాలా సూపర్ డూపర్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకీ మెయిన్ లీడ్ ఎవరు? మెయిన్ లీడ్ అంటే అది నేనే అండి, సెంటర్ లో నేను ఉన్నాను కాబట్టి నేనే. yes అంటే అందరూ వాళ్ళు కొట్టుకుని వాళ్ళు. యా డెఫినెట్లీ. బట్ మీరు లీడ్ తీసుకొని క్వశ్చన్ అడగండి. ఓకే, అంటే ఇప్పుడు ఉండే ట్రెండ్ ఎలా ఉందంటే చిన్న చిన్న సినిమాలే బిగ్ హిట్ కొడుతున్నాయి. మరి ఎస్, మిత్రమండలి కాన్సెప్ట్ ఏంటి, దాన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? మిత్రమండలి కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండి. జంగ్లీపట్నం అనే ఒక గ్రామం కాదు, ఒక మంచి టౌన్ సిటీ అనుకోవచ్చు. ఒక జంగ్లీపట్నం అనే ఒక స్మార్ట్ సిటీలో జరిగే చాలా వియర్డ్ కామెడీ ఎలిమెంట్స్ అనమాట. ఆ జనాలు అక్కడ ఏదైనా సరే చాలా సీరియస్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ అవి బయట నుంచి చూస్తే, అంటే సోకులపాలెం నుంచి చూస్తే జంగ్లీపట్నంలో చేసేవి చాలా కామెడీ ఉంటాయి అనమాట. సో ఇది అట్లాంటి ఒక కథలో జరిగే, అంటే ఒక ఫ్రెండ్స్ మధ్యలో మీరైతే ఎవరు చూస్తున్నారో ఇట్స్ అ బడ్డీ కామెడీ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. there's a nice beautiful love story also, బట్ ఎవరు లవ్ చేస్తారో అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోబోతుంటే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకోవాలంటే చాలా పాజిటివ్గా తీసుకోండి అని చెప్తాం ముందు. సో అందరూ 15వ తారీఖు ఆర్ 13వ తారీఖు మేము బుకింగ్స్ ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా ఆ లోపల మా ట్రైలర్ కూడా వస్తుంది. యూ విల్ డిసైడెడ్ బై యువర్ సెల్ఫ్. ప్రేక్షకులకి నేను అదే అడుగుతున్నా. సో గివ్ అస్ అ ఛాన్స్, మాకు థియేటర్ దగ్గర ఛాన్స్ ఇవ్వండి. చిన్న సినిమాలు అంటే రీసెంట్గా మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్యాకింగ్ అ బిగ్ బ్యూటిఫుల్ హార్ట్ఫుల్ హ్యూమన్ స్టోరీస్ని తీసుకొస్తున్నారు. అలాంటి ఒక మంచి ఇంటెన్షన్ తోటే మేము కూడా ముందుకు వస్తున్నాము. సో ఆర్ ప్రామిస్ through you to your audience is just please come to theaters. 16వ తారీఖు వచ్చి మా సినిమా చూడండి. యూ విల్ బి హ్యాపీ అండ్ హ్యాపీ. ఖచ్చితంగా ఆదరిస్తారు, ఎందుకంటే ఇలాంటి జోనర్ ఉండే మూవీస్ నే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆయి కానీ సేమ్ బన్నీవాస్ గారి డిస్ట్రిబ్యూషన్ లో కానీ ప్రొడక్షన్ లో పైనీరింగ్ కామెడీ ఫిల్మ్స్ రైట్. ఇప్పుడు డైరెక్టర్ తో వర్క్ చేయడం, ఎవరైతే విజయేంద్ర గారు ఉన్నారో డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా గలీజ్, అది చాలా మంచిగా ఉండే అండి బేసికల్లీ. అంటే ఫస్ట్ ఏమన్నారు? అది గరాజ్ లో మేము షూట్ గరాజ్ లో షూట్ చేస్తున్నప్పుడు అతను అంటే నేను ఒక చాలా ఇంటెన్స్ మూమెంట్ లో ఉన్నప్పుడు కట్ 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 కొంచెం పక్కకు రామా ఇప్పుడు చేయన్నాడు. సో ఆ వన్ మూమెంట్ లో నాకు అసలు అంటే ఇతని గ్రేట్నెస్ ఏంటో తెలిసిపోయింది. అంటే అతను అసలు అసలు అంటే నేను ఇట్లాంటి గొప్ప డైరెక్టర్తో నేను ఇంత తక్కువ టైంలో పనిచేస్తాను, అంటే ఇంత ఎక్కువ టైంలో పనిచేస్తాను నేను అనుకోలేదు. బట్ వి గాట్ వెరీ లక్కీ యాక్చువల్లీ టు ఫైండ్. సో విజేందర్ సత్తు గారు అతను నల్గొండ నుంచి బైక్ మీద వచ్చి మాకు ఈ కథ చెప్పినప్పుడు అసలు చాలా 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 చాలా
చాలా అట్లా ఇన్స్పైర్ Serious matter ఎందుకు? అసలు Yeah. life లో Okay, నువ్వు అందరికీ ఏంటిది బైక్ మీద వేసుకుని వచ్చి చెప్పారు, బైక్ మీదే యా యా చెప్పింది. ఇప్పుడు దీని తర్వాత పక్కా నాకు తెలిసి బన్నివాస్ గారు కార్ ఇస్తానని ఏదో అంటున్నాను. దానికోసమే చెప్తున్నారా ఇందు బైక్ కాన్సెప్ట్? లేదండి, ద ఐడియా ఇస్ దట్ విజయ్ ఈజ్ గోయింగ్ టు బి అ రెవల్యూషన్ ఇన్ హిస్ ఓన్ వే విత్ హిస్ కామెడీ, విత్ హిస్ టైమింగ్ అండ్ విత్ హిస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హిస్ రైటింగ్. విజయ్ దగ్గర ఎంత మొహమాటం ఉందో దానికంటే ఎక్కువ అతని దగ్గర ఎటకారం ఉంది. సో హీఈస్ ద మాస్టర్ ఆఫ్ రైటింగ్ సెటైర్. నేను మొన్నటిదాకా అనుదీప్ అని అనుకున్నాను, కానీ అనుదీప్కి చాలా గట్టిగా పోటీ ఇచ్చే ఒక పోటీ అంటే చాలా పోటీ అనలేం, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు కూడా Yeah, బడ్డీస్ అనొచ్చు మామ. అనొచ్చు కదా. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో అది ఉంటుంది కదా తెలుగులో సామెత, 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు వాళ్ళైతారు, వాళ్ళు వీళ్ళైతారు అని. అట్లాంటిది ఏదో జరిగింది అనుకుంటా వాళ్ళకి. సో వెరీ హ్యాపీ వర్కింగ్. వాళ్ళు అదే వాళ్ళు అనుదీప్ గారు విజయేంద్ర గారు అవుతారని చెప్తున్నారు. ఓహో, విజయేంద్ర నేను వీళ్ళు అనుదీప్ అనుకున్నా, sorry. అబ్బబ్బబ్బా. ఏం సింక్ లో ఉన్నారంటే టీం అంతా అసలు. 2 years కదండి. So, నిహారిక గారు మీ గురించి మాట్లాడాలంటే అసలు ఫస్ట్ మీరు తెలుగు అమ్మాయి అని తెలిసిన వెంటనే అందరికి షాక్, అరే మన తెలుగు అమ్మాయిరా అన్నట్టు. మరి ఎలా వస్తుంది రెస్పాన్స్, ఎలా వస్తుంది మీకు టీజర్ తర్వాత కానీ, సాంగ్ రిలీజ్ తర్వాత కానీ? ఏమోండి, నేను అసలు ఏం చదవట్లేదు, ఏం చూడట్లేదు. నాకు నువ్వు చదివావా? తెచ్చిన వాళ్ళు పాపం ర్యాగింగ్ ఎన్నైనా పెట్టేయచ్చండి, మాట్లాడినాయండి పాపం. మీరు చెప్పండి. నాకు ఏంటంటే అండి, తెలుగు మాట్లాడుతూ కానీ తెలుగు చదవటం రాదు. సో తెలుగులో కామెంట్స్ పెట్టినప్పుడు ట్రాన్స్లేషన్ నొక్కేంత ధైర్యం లేదు. సో తెలుగు చదవడం రాదు? లేదు, మాట్లాడతాం వచ్చు, మదర్ టంగ్ కాబట్టి, కానీ చదవటం రాదు. నేను నిజంగా అవాయిడ్ చేస్తానండి కామెంట్ సెక్షన్. ఇప్పుడు రిలీజ్ అయినాక అవన్నీ చూసుకుని నాకు నేనే ఇదవుతాను కానీ, బట్ యాజ్ ఆఫ్ నౌ నాకున్న యాంగ్జైటీకి నేను జస్ట్ ఓకే. అంటే అల్లు అరవింద్ గారు మిమ్మల్ని సీక్రెట్ గా ఇన్స్టాలో ఫాలో అవ్వడం కానీ, ఈ మూవీకి మీరు ఓకే అయ్యారు అంటే అల్లు అరవింద్ గారి హ్యాండ్ అందులో ఉండడం కానీ, అసలు అప్రిషియేషన్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? very flattered and I think he was just joking on stage. I don't think it's a real thing, but very flattered. Nenu chala kashtapaddanandi audition lo look test chesi, so I'm glad he could see the effort and recognize it. Are you bitching about me? Okay. ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుకుంటారు ఇద్దరు, ఇట్లా చూసుకుంటారు. ఏం నా గురించి ఏమంటున్నారు నాకు నీ కూడా గురించి కాదు, చెప్పండి. బెహ్రా గాడు Okay. ఇలా చూస్తున్నాను. చూడదు మామ, క్రీప్ అంటే అరే హీరోయిన్ పక్కన నుండి అట్లా చూడకుండా ఇంకెట్లా చూస్తారండి? ఇలా చూడొచ్చు నామ. ఇట్లా చూడకూడదంటండి, ఆ చేయి తీసేసి చూడండి. ఎస్. నెక్స్ట్ విష్ణు గారు, మీరు చెప్పాలి ఆ మిత్రమండలి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఈ మూవీ చూడాలి? ఎందుకు మూవీ చూడాలంటే టికెట్ కొన్నారు కాబట్టి అని చెప్పకండి దయచేసి. టికెట్ కొన్నారు కాబట్టి చెప్పండి. లేదండి, నార్మల్గా అంటే చెప్తాను. ఒక పండుగ టైంలో ఏముంటుందంటే జోబులో డబ్బులు ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పని ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో పటాకులు తీసుకోవడానికి, పటాకులు అంటారు కదా, పటాకులు తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా లైన్ ఉంటుంది, క్యూ ఉంటుంది. ఆ మధ్యలో పోయి మా సినిమా చూసి వెళ్ళొచ్చు. ఏదా మమ్మీ ఇంట్లో ఏదైనా పని చెప్తుందంటే మమ్మీ ఇప్పుడు వస్తా అని చెప్పేసి పోయవచ్చు. ఏదన్నా యూ హ్యావ్ 100 excuses టు. ఏ టైంలో చూడాలి? మేము ఫ్రీగా ఉన్నప్పుడు చూడాలా, బిజీగా ఉన్నప్పుడు చూడాలా కాదండి. అసలు ఎందుకు చూడాలి అంటే మూవీకి మేము టికెట్ కొని ఎందుకు వచ్చి ఎందుకు చూడాలంటే సింపుల్ చూస్తే అండి. మాకు ఎలాంటి వస్తుంది, ఫీల్ ఎలాంటిది వస్తుంది? ప్యూర్ కామెడీ ఎంటర్టైనర్ అంటున్నారు. అండ్ ఆల్సో జాతిరత్నాలు కాదు, స్పూఫ్ ఆర్ సీక్వెల్ ప్రీక్వెల్ ఏది కాదు, కానీ జాతిరత్నాల ఎఫెక్ట్ కొంచెం అన్నా ఉంటుందా? జాతిరత్నాల ఎఫెక్ట్ అంత ఉండదండి, ఎందుకంటే జాతిరత్నాలు వచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుందమ్మా. 2020 అంటే 21. అంటే మేబీ ద సేమ్ ఎఫెక్ట్ ఏంటంటే జాతిరత్నాలు వచ్చినప్పుడు థియేటర్ అసలు ఉంటుందా ఉండదా, ఓటీటీకి వెళ్ళిపోతారేమో అది ఉండే కదా. ఇప్పుడు చాలా మంది థియేటర్ బిజినెసెస్ గురించి అసలు ఎవ్వరు వచ్చి చూడట్లేదు. లిటిల్ హార్ట్స్ వచ్చి అది మళ్ళీ దాన్ని మొత్తం తీసి పడేసింది. ఎలా ఒక మంచి సినిమా తీస్తే వచ్చి తప్పకుండా చూస్తారని. అట్లాంటిదే మాది ఇంకో ఎఫెక్ట్. థియేటర్కి వచ్చి చూస్తే మీ ఫ్రెండ్స్తోని, మీ మిత్రమండలితోని, మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే మా మిత్రమండలి ఏం ఆఫర్ చేస్తున్నామో చూడొచ్చు. దీంట్లో ఎలాంటి ఏమంటారు కాంట్రవర్షియల్లో అట్లాంటి దాన్ని తీసుకుని మేము చేయలేదు. ప్యూర్లీ ఫన్. వచ్చి మీ ఎవరితో రావచ్చు, మీ గర్ల్ ఫ్రెండ్తో రావచ్చు, మీ ఫ్రెండ్స్తో రావచ్చు,
ఎవరితోనో వచ్చి చూడొచ్చు. యూ లీవ్ ద థియేటర్ విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఓకే, ప్రసాద్ గారు మీరు చెప్పాలి, ఎలా ఉండబోతోంది మిత్రమండలి? అవునండి, డిఫరెంట్గా చెప్పు. మీ వేలో ఇప్పుడు మీ వర్షన్ చెప్పాలి. ఎందుకంత గాబరా పడిపోతున్నారండి మీరు? రైటర్ కమ్ యాక్టర్ కమ్ 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 చెప్పండి. స్పీడ్ గా నోరు ఉండదండి. ఏం కాదు. నిహారిక నాలుకని లబలబలాడిచ్చాను. తుడిచేయ్. కానండి చెప్పండి. సేమ్ క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాను నేను? మీ ఫ్యామిలీతో వచ్చిన ఒక ఎంత బాగుంటుందండి మా మిత్ర మండలి, అంతే పండగలా ఉంటుంది మా సినిమా. అలా చెప్తాడు వస్తాడండి. సేమ్ క్వశ్చన్ మామ, ఏం చెప్తాము మనం? సరే ఓకే, చెప్పాలి. సరే క్వశ్చన్ మారుద్దాం. పర్లేదు మా దగ్గర పుటల్ పుటల్ క్వశ్చన్స్ ఉన్నాయి, నో వరీస్. ఓకే, ఇప్పుడు మీ అదే అడుగుతున్నా. ఇప్పుడు మీ మిత్రమండలి మీన్స్ మీ మూవీ టీమ్ తో, మీ మిత్రమండలితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? గ్రేట్ అండి, ఎందుకంటే దర్శి నేను ఎప్పుడు స్క్రీన్ లో చూసేవాడిని, నిహారిక ఇన్స్టాగ్రామ్ లో చూసేవాడిని. అలాంటి వాళ్ళందరితో కలిసి పని చేస్తుంటే కొంచెం స్టార్స్ తో పని చేసినంత ఫిలిం. ఆరు తెలుగు డబ్బింగ్ సినిమాలో కూడా యాక్ట్ చేసింది ఒకటి, పెరుసు. ఆవిడ తెలుగులో డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేశారు. సో రాగ్ లాంటి ఒక ఆర్టిస్ట్ తో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా జీవితానికి అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అన్నదానికి కూడా ఎక్స్ప్రెషన్ ఎందుకు అంత బాధగా పెడుతున్నారు? ఎక్స్ప్రెషన్స్ రావండి, అదే పెద్ద ప్రాబ్లం మీకు. వెరీ బ్యాడ్ అట్ ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు అసలు. ఇంకొకటి ఏంటంటే మీరే చెప్పారు ఎందుకు డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు టీం అంతటిని అంటే, కొంచెం తింగరగా కొంచెం తిక్కగా ఉండే వాళ్ళని చూస్ చేసుకొని మరి మమ్మల్ని క్యాస్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు అన్నారు. ఎందుకు అట్లా? దాని వెనకాల ఉన్న కథ ఏంటి? అది డైరెక్టర్ని అడగాలండి యాక్చువల్లీ. కానీ ఐ ఫీల్ లైక్ యాజ్ అ డైరెక్టర్ ఆయన రాసిన క్యారెక్టర్స్ కి ఏ మనిషి పర్సనాలిటీ కొంచెం రియల్ లైఫ్ లో ఆయనకి సెట్ అయినట్టు అనిపించిందో అలా పెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది ఆయన క్వశ్చన్ కాబట్టి ఆయన బ్రెయిన్ లో ఏమనుకుని తీసుకున్నారో నాకు అంత ఐడియా లేదు కానీ, బట్ యు వాంట్ యాడ్ టు దట్? అంటే అరవింద్ గారు మేజర్ గా వెరీ ఇంప్రెస్డ్ విత్ ది ఐడియా. అంటే ఈ కథ చెప్పినప్పుడు ఈ అమ్మాయి అయితేనే కరెక్ట్ అని వారు కూడా ఫీల్ అవడం. ఇవన్నీ నాకు స్టేజ్ మీద తెలిసినాయి. ఓకే, అవును చెప్పారు మీరు అప్పుడు కూడా. ఎందుకంటే అప్పుడు దాకా నేను తెగ ఆడిషన్ లో లుక్ టెస్ట్ వేస్తా వెనకాల ఇవన్నీ జరుగుతుందా అని ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ మేడ్ మై డే. ఎస్, అది అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ అనుకోండి. ఎందుకంటే మీరు ఎవ్రీ తెలుగు కానీ తమిళ్ కానీ హిందీ మూవీస్ కానీ ప్రమోషన్స్లో ఒక పార్ట్గా ఉండేవాళ్ళు, చాలా ఫేమస్ మీరు అప్పటికే. ఇప్పుడు మీ ఓన్ మూవీ ప్రమోట్ చేసుకుంటున్నారు, అసలు ఎలా అనిపిస్తుంది? ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. ఐ థింక్ నా హీరోస్ ని, నా ఐడల్స్ ని ఐ డెబ్యూట్ దెమ్ ఆన్ రీల్స్ అండ్ ఐ గెట్ టు ఫైనలీ డెబ్యూ ఇన్ దేర్ అరీనా. సో ఇట్స్ a very fulfilling full circle. మహేష్ బాబు గారు కూడా అడిగింది ట్వీట్ పెట్టమని. ఓకే, నేనా? సూపర్. అంత ధైర్యం లేదు. జై మహేష్ బాబు. అంత ధైర్యం లేదు. జై మహేష్ బాబు. యా కొంతమంది అండి లైఫ్ లో ఉంటారు, వాళ్ళు దూరంగా చూసి అయ్యో అనుకోరు. అయ్యోనా ఎందుకు? డైరెక్ట్ టామ్ క్రూజ్ సార్ దగ్గర నుంచి డైరెక్ట్ కదా ఆ సార్ చేత నుంచి పెట్టించుకుంటారు. With all the stars that you work with. No, yes. I am the trying moment. Oh, you if sorry they need me to promote our film, we always need me to promote our film. Is the ideology anamata. Sorry. Yeah, and ఎలా అడుగుతాం వాళ్ళని, ఏమని అడుగుతాం? సక్సెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళే ట్వీట్ పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ కానీ మీరిస్తున్న ఎలివేషన్ కానీ ఆ రేంజ్ లో ఉంది కాబట్టి. అండ్ ఎస్, those are all secondary అండి. we just hope on October 16th కుటుంబ సభ్యులందరితో, మీ స్నేహితులందరితో, ఎవరు పడితే వాళ్ళతో మీరు థియేటర్కి వెళ్ళి, like even if they're not your friends, థియేటర్కి వెళ్ళి చూసినాక కడుపుబ్బా నవ్వుతారు. ఓకే, and you leave the theater feeling very happy. చాలా సంతోషంగా వెళ్తారు. పండగ రోజు మా ఇంట్లో అయితే మాకు అలవాటు ఏంటంటే మార్నింగ్ పూజ, ఈవినింగ్ క్రాకర్స్, మధ్యలో ఉన్న గ్యాప్ మేము వెళ్ళి సినిమాలు చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. సో ఆ గ్యాప్ లో October 16th వచ్చేయండి మిత్రమండలి in a theater near you. Thank you very much. వచ్చేస్తాం. That's a wrap. No.
సారీ అక్టోబర్ 16th ఈవినింగ్ కన్నా టైం ఇవ్వండి, చెప్పేస్తాం మేము అప్పటికి. ఏంటండి ర్యాంపా కాదండి? ర్యాంప్ కాదు, దట్స్ ర్యాప్ అన్న, బట్ Okay. మేమే చెప్తామండి మాది ర్యాంప్ సూపర్ కాన్ఫిడెంటా? ఓకే, తప్పదు. ఇది హైలైట్ ఆన్సర్, తప్పదు అంట. అంటే మా సినిమాలో మేము కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇంకేముంటుందండి, కష్టపడి 2 సంవత్సరాలు తీసాం, ఆఫ్ కోర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. దాని తర్వాత మీరేమనుకుంటారో మీరు అనుకుంటారు, ప్లీజ్ బాగుందని చెప్పండి. తప్పదు. ఓకే, దర్శి గారు, మీరు నిహారిక గారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తోంది? అండ్ అంటే తనకు తెలుగు ఫిల్మ్ ఇదే కొత్తది, ఫస్ట్ మూవీ కాబట్టి, ఆల్రెడీ వేరే ఇండస్ట్రీలో చేసిన తెలుగులో ఇది ఫస్ట్ టైం. అండ్ మీరు ఆల్రెడీ ఒక స్టార్, ఎలా అనిపిస్తోంది నిహారిక గారితో వర్క్ చేయడం కానీ, మీ యొక్క కోఆర్డినేషన్ ఎలా ఉంది? చాలా 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 గొప్ప ప్రశ్న అడిగారు మీరు యాక్చువల్లీ. చాలా గొప్ప ప్రశ్న అడిగారు మీరు, చెప్పండి. సో ఇప్పుడు చెప్తాను కొంచెం. రావట్లేదండి, నేనేం అనట్లేదు. కాసేపు లేరు నిహారిక గారు అక్కడ, మీ ముగ్గురే వచ్చారు, చెప్పండి. ఏం కాదు, తర్వాత చూసుకుందాం. ఇది ఒక హఠాత్ పరిణామం ఆ రేంజ్ లో ఇది ఎందుకు చెప్పండి, పర్వాలేదు. ఒక వర్సటైల్ యాక్టర్, ఒక గుడ్ యాక్టర్, మా కాంబో బాగుంది, ఇలా లేదు. అంటే మేము అందరం అంటే లార్డ్ ఆఫ్ ది ఇండియా, చాలా భారతదేశంలో చాలా మందికి తను తెలిసిన ఒకే విధానం ఇస్ లైక్ ఇన్స్టాగ్రామ్ లో తను చేసే కాంటెంట్. అండ్ ఈ కథ రాసిన తర్వాత విజయ్ కూడా మేము ఒక 3-4 పేర్లు పరిశీలిస్తున్నాం. అదే టైంలో అరవింద్ గారు అది అన్నాము. తర్వాత అంటే వి ఆల్ థాట్ దట్ నిహారిక విల్ బీ ద బెస్ట్ ఫిట్. సో అప్పుడు దాకా ఏంటంటే మేము ఈ అమ్మాయి ఇలా అంటే ఎవరైనా ఒక వ్యక్తిని కలిసే ముందు మనం వీళ్ళు ఇలా ఉంటారేమో, అలా ఉంటారేమో, ఇలా ఉంటారేమో, అలా ఉంటారేమో అని మనం చాలా మనం ఒక ఊహలో ఉంటాం కదా. సో వెన్ ఐ మెట్ హర్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ మేమందరం ఒక ఫోటోషూట్కి వచ్చాం. యాక్చువల్లీ తను ఆడిషన్ చేస్తుంది, మేమందరం ఒక ఫోటోషూట్లో ఉన్నాం అనమాట. అదే అప్పటికి ఇంకా అన్ని డేట్స్ లేవు, అప్పుడు బేసిక్లీ రాలేదు. బట్ వీఆర్ ఆల్ దేర్. వీ డిడ్ అ వెరీ గుడ్ ఫన్నీ ఫోటోషూట్ ఫర్ లైక్ ఒక 1 hour చేసినామా అది అందరం. సో దట్ ఈస్ వెన్ ఐ డిస్కవర్డ్ అంటే దట్ షీఈస్ మచ్ మోర్ బియాండ్ అవర్ జోక్స్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనము చాలా ఫన్నీగా అనుకుంటాం కానీ బట్ ఐ అండర్స్టూడ్ దట్ షీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ టు గెట్ టు వర్క్ విత్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిహారికను చూసినప్పుడు యూ ఫీల్ మోర్ పవర్ఫుల్ బికాస్ యూ కెన్ ఆల్ ఆఫ్ అస్ వీ కెన్ ఆల్ మన గేమ్ ఎలివేట్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది కదా. ఒక్కోసారి ఏమవుతుందంటే సమ్వేర్ తెలియకుండానే మనం అందరము మిత్రమండలి ఆ కాన్సెప్ట్ కూడా ఏంటంటే యూ ఎంపవర్ ఈచ్ అదర్ నో. సో when we were all working with Niharika, we all felt that, and I think she has that very innate quality of being a fine artist. So chala baga anpichindi. I think she's just not even warming up, she's just started inka. Actually I think maybe you'll see the best of her in the coming 10 years actually. Inka she'll be much bigger as a artist is what I look forward to. And she's already looking forward to work with Sanjay Leela Bhansali and Karan Johar. And the likes of it. అబ్బా దొరికింది మాకు ఒక అది చెప్పొద్దా? ఓకే, సంజయ్ లీలా బన్సాలి గారి నెక్స్ట్ మూవీలో నిహారిక గారి హీరోయిన్ అని చెప్పి జస్ట్ కిడింగ్, ఇట్స్ జస్ట్ కిడింగ్. పాపం అండి, జస్ట్ ఏదో ఒక లీక్ ఇచ్చారు. ఎందుకంటే దొరక ఒక లీక్ దొరికితే అసలు అర్థం పద్ధతి లేని లీక్స్ అండి. What do you mean? No. అట్లుంటది మాతో మరి. ఓకే, నెక్స్ట్. అట్లా ఉండకూడదండి మీతో, మీరు జర్నలిస్ట్. ఏదో అట్లా దొరికింది, జస్ట్ అట్లా ఆడుకుందామని ఏదో అట్లా చేసాం. ఓకే కాదు, సంజయ్ లీలా బన్సాలి గారితో ఇంకా డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు, మూవీ ఫిక్స్ అవ్వలేదు అంటుంది. పాపం అండి, ఆయన ఎక్స్ప్రెషన్ నాకు అదే కనిపిస్తోంది. అంటే ఒక రాయి తీసుకుని ఎత్తికి కొట్టు ఎంత పెద్ద మాట అన్నారు ఎందుకు? అంటే అలానే కదండి, ఒక సినిమా అంటే ఒక 2-3 నెలలు చేసేసి ఎవరి దారిని పడిపోతే మంచిదే. సంవత్సరంన్నర నుంచి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్టోబర్ 16th వస్తే మళ్ళీ వీరు ఫోన్లే లిఫ్ట్ చేయను, అన్ని గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి అని చెప్తాను అనుకుంటున్నారు కదా. చాలా బాగా ఉండదా మిత్రమండలికి ప్రీక్వెల్ సీక్వెల్ ఇలా ఏముండదా?
ప్రీక్వల్ యాక్చువల్లీ ప్రీక్వల్ షూట్ చేద్దామని తనకుంది. మీరు మరి నిజంగా ఉందండి. అదే వీళ్ళని వదిలించుకున్నట్టే అంటున్నా, మీరు ఇందాక అన్నారుగా పాపం. ఇట్స్ కాల్డ్ మహిళా మండలి. బట్ చెప్పొచ్చా అంటే ఐ డోంట్ నో అబౌట్ భానుగారు ఇక్కడ ఉన్నారు కానీ ఐ డోంట్ నో మీకు చెప్పొచ్చు. మహిళా మండలిని ప్రీక్వల్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ దట్ విల్ డిపెండ్ ఆన్ అక్టోబర్ 16th మా సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి. అండ్ లాస్ట్లీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి గురించి బ్రహ్మానందం గారు. సో సార్ తో మీరు ఒక సాంగ్ చేశారు, అసలు ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? సార్ ఎప్పుడు డాన్స్ అయినంత డాన్స్ చేశారు. ఇప్పుడు చూడలేదు అంత ఎనర్జెటిక్ గా, కానీ ప్రమోషన్స్ లో కూడా అంత పాల్గొనడం, అంత లీడ్ అయిపోయి సార్ ఖచ్చితంగా చూడాలి మీరు అని చెప్పి. ఇట్స్ ఇన్ ఏ వే ఆ పాట వారికి ఒక ట్రిబ్యూట్ అండి. ఒక ట్రిబ్యూట్ అంటే ట్రిబ్యూట్ అనొచ్చా, లేకపోతే ఇట్స్ మోర్ లైక్ సెలబ్రేటింగ్ బ్రహ్మానందం గారు. వారు యాక్చువల్లీ ఇట్లాంటి ఎన్నో లెక్కలేనని కోట్ చేశారు. అంటే ఇంకా కూర్చొని యాక్చువల్లీ వారు ఎట్లాంటి ఇప్పుడు జఫానో టీమో లేకపోతే జమరింబలాల ఇంకా ఇట్లా తీస్తే ఇంకా చాలా ఉంటాయి యాక్చువల్లీ. సో వాటిలో ఈ సందర్భానికి సరిపోయింది జమ్మరింబలాల అనిపించింది. దాన్ని తీసుకొని ఆర్ఆర్ ధ్రువన్ ఆయన సొంతంగా నేను రాస్తా అని చాలా వేటూరి గారిని, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారిని ఇన్స్పిరేషన్ తీసుకోకుండా ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్పాక్ కరేపా బాబా ఏం లిరిక్స్ అనుకుని ఆయన ఫీల్ అయ్యి మొత్తానికి బట్ టు కమింగ్ టు ద పాయింట్, ఇట్ వాస్ అమేజింగ్ టు వర్క్ విత్ బ్రహ్మానందం గారు అండ్ టు ప్రమోట్ అలాంగ్ అరౌండ్ హిమ్. సో ఈజ్ డెఫినెట్లీ ఆర్ ఓజీ ఆఫ్ కామెడీ and he's the god of comedy అని అనొచ్చు. And I think he will probably be the last greatest comedic star of India. అండ్ అనుదీప్ గారి ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? చాలా ఉందండి, చాలా ఉంది. రోజు మాతో వచ్చి క్యారవన్ లో కూర్చొని తినడము, తర్వాత దూరం అది ఇన్వాల్వ్మెంటే కదండి. ఇప్పుడు డెఫినెట్లీ తర్వాత అంటే అదొకటి. తర్వాత మధ్యలో వచ్చి ఏం చింటూ ఏం చేస్తున్నావు అని వచ్చి మమ్మల్ని అందరినీ ఏం చేస్తున్నావు చింటూ అనుకుంటా మా అందరికి పైన్ నట్స్, తర్వాత జింక్, తర్వాత ఇవన్నీ ఉండే రిచ్ ఫుడ్స్, సప్లిమెంట్స్ ఎట్లా వాడాలి అవన్నీ చెప్పి వెళ్ళేటోడు అనమాట. అంటే మూవీ స్క్రిప్ట్ లో ఏదైనా కరెక్షన్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అంటే దాని గురించి స్పెసిఫికల్లీ మాట్లాడొద్దని మాకు ఆర్డర్స్ వచ్చినాయి. అనుదీప్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి మాకు. అంటే నేను చెప్పుకోవద్దు అనుకుంటున్నారా? ఆయన ఎక్కువ అంటే ఇప్పుడు ఆయన గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆయనకు నచ్చుతుంది అనమాట. చాలా షైగా ఫీల్ అవుతున్నాడు అని. మేము కూడా ఇక సరేలే అంత సిగ్గుపడే అంత పని చేసిండు కాబట్టి అదే సిగ్గుపడతాడేమో అని మేము. పాపమండి. ఓకే. అండ్ లాస్ట్గా ఇప్పుడు సాక్షి టీవీ తరపు నుంచి మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటే నలుగురు కలిసినా విడివిడిగా చెప్పండి. ప్రసాద్ కానీ మొదలుపెట్టిగా కృపయా ధ్యాన్ దీజియే తెలుగులో చెప్పు, తెలుగు ఛానల్ అది. ఏమి ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు లేదా? ఓకే, ఇంగ్లీష్ కృపయా ధ్యాన్ దీజియే, కృపయా ధ్యాన్ దీజియే థోడా ప్యాస్ डालो చెప్పి మిత్రమండలికి ఆయియే అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ బాగా వచ్చి నవ్వుకోండి, పండుగని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇందాక నేను ఆల్రెడీ నా పిక్ చేసేసానండి, అక్కడ ఎడిట్ చేసి ఇక్కడ పెడతారా మళ్ళీ? ఓకే. ప్లీజ్ మీ ఫ్యామిలీతో లేకపోతే మీ ఫ్రెండ్స్తో లేకపోతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పండగ రోజు టైం పాస్కి చాలా టైం ఉంటుంది. క్రాకర్స్ కాచే ముందు అండ్ మార్నింగ్ పూజ తర్వాత ఆ గ్యాప్లో వచ్చి మా మండలితో కొంచెం October 16th. ఓకే. నెక్స్ట్ మీరు హీరో గారు. పండగ పూట పొద్దునే సాక్షి టీవీ ఓపెన్ చేసి సినీ సమీక్ష అని రెంటాల జయదేవ్ గారు చెప్తుంటారు. వారి రివ్యూ చూసి మీరు మీ ప్లాన్ వేసుకొని అందరూ వచ్చి సినిమా చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సూపర్ అండి. ఓకే విష్ణు గారు చెప్పండి. ఏదో చెప్దాం అనుకుంటే ఎందుకు బేరా? ఏం లేదండి, October 16th మీరు చూస్తే బాగుంటుంది, చూడకపోతే 17th చూడండి. క్లారిటీ అంతే చెప్పండి, క్లారిటీ. October 16th మిత్రమండలి రిలీజ్ అవుతుంది. మీరు ఇంట్లో సాక్షి టీవీ కట్టేసి పోయి సినిమా థియేటర్ లో చూడండి. ఇది ఏం ఘోరం అండి,
మా మీద పడ్డారు మీరు. సినిమా ఓకే. సాక్షి టీవీలు చూసి అలా కట్టేసి ఓకే. థియేటర్కి వెళ్ళి మా సినిమా చూడండి. ఎస్ సూపర్. అండ్ ఇంటర్వ్యూనే ఇంత కామెడీగా అసలు ఎంత ఎంటర్టైనింగ్ వచ్చిందంటే ఇంకా మూవీ ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే అన్నట్టుంది. అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా October 16th మీ మిత్రమండలి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మా సాక్షి టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వ్యూయర్స్ చూసారుగా, ఇది ఇవాల్టి దసరా స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.